గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన S-400 క్షిపణి వ్యవస్థలు ఆపరేషన్ సింధూర్ సమయంలో గేమ్ చేంజర్గా వ్యవహరించాయి. పాకిస్తాన్ యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చాయి. ఇప్పటికే 3 S-400 క్షిపణి వ్యవస్థలు భారత్కు చేరగా మరో 2 అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను రష్యా నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. వీలైతే S-400కు అప్గ్రేడ్ వర్షన్ అయిన అధునాతన S-500 క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవాలని యత్నిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. గేమ్ చేంజర్ గా వ్యవహరించింది. పాక్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసింది. 5 పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూడా S-400 క్షిపణి వ్యవస్థ కూల్చింది. ఒక పాక్ యుద్ధ విమానాన్ని 300 కిలోమీటర్ల దూరంలో ఉండగానే S-400 కూల్చడం గమనార్హం. ఇది ఒక రికార్డు కూడా. 2018లో రష్యా నుంచి 5 S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో ఇప్పటికే 3 భారత్కు చేరగా మరో 2 వచ్చే ఏడాది సెప్టెంబర్లోగా అందాల్సి ఉంది. అయితే ఇలాంటి క్షిపణి వ్యవస్థలను మరిన్ని కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. S-400కు అప్గ్రేడ్ వెర్షన్గా S-500ను రష్యా తయారు చేస్తోంది. ఆ అధునాతన క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు భారత్ యత్నిస్తోంది. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న వేళ ఆ పరిణామాలపై ఇది ఆధారపడి ఉంది. ప్రస్తుతం తమ కోసం S-500 క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకునే పనిలో రష్యా నిమగ్నమవడమే అందుకు కారణం. 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను కూల్చివేయగలిగిన సత్తా S-400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థకుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే S-400 వాటిని ట్రాక్ చేస్తుంది. బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ టార్గెట్లను ఛేదించగలిగే సత్తా S-400కు ఉంది. S-300తో పోల్చుకుంటే S-400 2.5 రెట్లు వేగంగా ఫైర్ చేయగలదు. ప్రతి S-400 బ్యాటరీలో లాంగ్ రేంజ్ రాడార్, ఒక కమాండ్ పోస్ట్ వెహికల్, టార్గెట్ అక్విజిషన్ రాడార్, 2 బెటాలియన్ లాంచర్లు ఉంటాయి. ప్రతి లాంచర్ 4 ట్యూబ్లను కలిగి ఉంటుంది. 400 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల పరిధి కలిగిన 4 రకాల క్షిపణులు S-400లో ఉంటాయి. లాంగ్ రేంజ్ రాడార్ ఒకేసారి 100 కంటే ఎక్కువ ఎగిరే వస్తువులను ట్రాక్ చేయగలదు. అదే సమయంలో డజన్ లక్ష్యాలను తాకగలదు.